అందరికీ నమస్కారం. మిత్రులారా, వెయిట్ రిడక్షన్ ఈ వెయిట్ రిడక్షన్ కోసం మనం రకరకాల డైట్లు ఇంట్రడ్యూస్ చేసాం కదా. ఈరోజు ఇంకా సింపుల్గా ఉండేటువంటి ఒక డైట్ చార్ట్. దీన్ని కానీ చేస్తే మీ వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ షింక్ అయిపోతుంది. అంటే బాడీలోంచి ఎక్సెస్ వాటర్ పోవడం ప్లస్ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ రిమూవ్ కావడం అనేది ఆటోమేటిక్గా జరుగుతాయి. ఏం కావాలి తెలుసా? బార్లీ మనం తీసుకుంటే, రెగ్యులర్గా బార్లీ నీళ్ళు తీసుకుంటే మనకు బీపీ కంట్రోల్లో వస్తుందని తెలుసు. మనం చాలాసార్లు చేసాము, కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు దాన్ని. అదే బార్లీని మనం ఫుడ్ లెక్క కానీ తీసుకోగలిగితే మీకు వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే న్యాచురల్ డైరెటిక్, బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించేస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కిడ్నీ ఫంక్షన్ పెంచుతుంది. సికేడి ప్రాబ్లం, ఈవెన్ మీకు క్రియాటిన్ లెవెల్స్ 3, 4 అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ బార్లీ వాటర్ కానీ తాగితే మీ బాడీలో నుంచి కొంచెం దాని ఫిల్టరేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అది కార్బోహైడ్రేట్ అయినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి లక్షణాల వల్ల మీకు ఆకలి అనేది ప్రొడ్యూస్ కాదు యూజువల్గా. దాంతో మెయింటైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, పైల్స్, హెమరాయిడ్స్ ఇటువంటివి రాకుండా చూస్తుంది. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అయితే అసలు ఫామ్ కావు. ఇన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకు ఈ వెయిట్ రిడక్షన్తో పాటు. మెయిన్ వెయిట్ రిడక్షన్ కావాలనుకునే వాళ్ళు కనీసం ఒక 40 days నేను చేయడానికి ట్రై చేయండి. మీకే తెలిసిపోద్ది. ఏం చేయాలంటే బార్లీ గింజలు తీసుకొని వచ్చి దాన్ని పౌడర్ కొట్టించండి. బార్లీ పిండి, మనం గోధుమ పిండి ఎలా వాడతామో అలాగే ఈ బార్లీ పిండిని వాడుకోవాలి. కొంచెం అది కన్సిస్టెన్సీ రాదనిపిస్తే కొంచెం ఒక స్పూను గోధుమ పిండి దాంట్లో కానీ కలపగలిగితే పర్లేదు, వస్తుంది, ముద్దలాగా అవుతుంది. అదే బార్లీ పిండిలో మీరు ఈ పచ్చిమిర్చి ప్లస్ వెల్లుల్లి వేసుకుంటారు కొంతమంది, ఉల్లిపాయలు ఇటువంటివి వేసుకుంటారు. ఏదైనా సరే దాంట్లోనే వేసేసుకోగలిగితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మనకు ఈ బియ్యపు రొట్టె అవుతుంది కదా, ఆ టైప్లో అవుతుంది. ఈ బార్లీ రొట్టె తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి కూర సొరకాయ కూర. బార్లీ అండ్ సొరకాయ కూర ఈ రెండు బెస్ట్ కాంబినేషన్. ఒక రోజులో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటి మీద డిపెండ్ కావాలి. పొద్దున లేవగానే కొంచెం మోషన్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత 1 గ్లాసు సొరకాయ జ్యూస్ తాగాలి. పచ్చిది సొరకాయ జ్యూస్ గ్రైండ్ చేసి దాన్ని తీసేసుకొని సొరకాయ జ్యూస్ తాగొచ్చు. దాంట్లో కావాలంటే కొంచెం తేనె కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు టేస్ట్ కావాలంటే. అలాగే అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ సొరకాయతో చేసినటువంటి కూర, బాయిల్డ్ కర్రీ తీసుకోవాలి. సొరకాయతో పెరుగు పచ్చడిలాగా చేస్తారు, బాగా పులిసినటువంటి పెరిగేసి చేస్తారు. అది డైరెక్ట్గా తినొచ్చు, సలాడ్లాగా ఉంటుంది. ఆ సొరకాయలను కావాలంటే కొంచెం కీరా దోసకాయ కానీ ఇటువంటి ఏదైనా కలుపుకోవచ్చు, మామూలు కూర దోసకాయ కానీ ఇటువంటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ పార్ట్ అయితే మాత్రం సొరకాయ ఉండాలి. మధ్యాహ్నం 2 బార్లీ రొట్టెలు, మనం చెప్పినట్టు ఇందాక బార్లీ రొట్టెలు, దాంతోపాటు ఈ సొరకాయ కూర. అది పెరుగు కూరలాగా చేసుకుంటారా, మామూలు చేసుకుంటారా మీ ఇష్టం. అలాగే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ 1 గ్లాస్ సొరకాయ జ్యూస్ తాగాలి. దాంతోపాటు ఈ సలాడ్ లాగా ఏదైనా తీసుకోవచ్చు. సొరకాయ, బీరకాయ, దొండకాయ ఇటువంటి కలిపేసి ఒక గ్రీన్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. నైట్ మళ్ళీ 2 బార్లీ రొట్టెలు, దాంతోపాటు మళ్ళీ సొరకాయ కూర. అంతే. ఇది కానీ చేయగలిగితే మీ వెయిట్ లాస్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మధ్యలో ఆకలిసింది అనుకోండి, అదే సొరకాయ కూర తినాలి రోజంతా. కొంతమందికి అయితే బాగా ఎక్కువ వెయిట్ ఉన్న ఫాస్ట్గా తగ్గాలనుకుంటే నైట్ మీరు ఆ బార్లీ రొట్టె మానేసి ఉత్త సొరకాయ కూర తినండి. ఎంతైనా తినొచ్చు సొరకాయ కూర, రెస్ట్రిక్షన్ లేదు. దాన్ని మామూలుగా సొరకాయ కూర చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని మీరు తీసుకోండి. సొరకాయ కూర తీసుకోగలిగితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సలాడ్ లెక్క తీసుకోవాలంటే సొరకాయతోనే తీసుకోవాలి. సొరకాయ, బార్లీ అంతే. ఇది కానీ చేయగలిగితే మీ బాడీ షింక్ అయిపోతుంది. అసలు చూడగానే జనాలు ఒక 10 రోజులు చేయగానే చూస్తున్న ఏంటి వెయిట్ బాగా తగ్గావు కదా, ఏమైనా జబ్బు వచ్చిందని అడుగుతుంది. జబ్బు వచ్చిందంటే కాంప్లిమెంట్కి వెళ్ళి తీసుకోండి, దాని ఏదో ప్రాబ్లం లెక్క తీసుకోవద్దు. ఇది కానీ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ దీంట్లో ఉన్నాయి. మన సంజీవిని ఆశ్రమంలో కూడా వెయిట్ తగ్గాలని బాగా వచ్చే వాళ్ళకి ఇదే సొరకాయ జ్యూస్ అనేది చాలా బాగా వాడి చూడండి మిత్రులా. మీరు చేసి చూడండి, వచ్చే రిజల్ట్ షేర్ చేయండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.